పెద్దవాళ్ళకి చాలామందికి చాదస్తం ఉంటుంది. ముసలి వాళ్ళకైతే చెప్పనే అవసరం లేదు. దానికి సంబంధించి సరదాగా ఈ కథ. భార్య టేబుల్ మీద ఉన్న 2 సెల్ ఫోన్స్ చూసి ఆశ్చర్యపోయింది. కొత్త సెల్ ఫోన్స్ తీసుకొచ్చారు అనుకుంటూ, ఏమండి టేబుల్ మీద సెల్ ఫోన్స్ ఉన్నాయి అని అన్నది. అవునే, ఒకటి నాకు ఒకటి అమ్మకి. అవునా, సరేలేండి, నాకంటారేమో అనుకున్నాను. భలేదానివేనే, నాదైతే నీది కాదా? నువ్వు ఫోన్ చేసుకుంటానంటే నేను వదిలేస్తాను. అయినాను అమ్మ పెద్దదైపోయింది కదా, వాళ్ళ దగ్గర అవసరానికి ఒక డొక్కు ఫోన్ అన్నా లేకపోతే ఎలా చెప్పు? అవసరానికి గౌకున మాట్లాడడానికి ఉండాలి కదా. అవునా, మీరు మాటలు గారడి బాగానే చెప్తారు, బుట్టలో బాగా వేస్తారు. భలేదానివేనే, నీకు మంచి సెల్ ఫోన్ తీసుకుంటా చూడు. దీనికి వీడియో లేదు, రికార్డింగ్ లేదు, కెమెరా లేదు, కలరు కాదు. చెప్పాను కదా బుట్టలో వేయడంలో మీరు ఫస్ట్ అని. చాలేవే, కావాల్సి ఈ ఫోన్ తీసుకో. వద్దులేండి, మీరు మీ ఇష్టమైనట్టుగానే మీ అమ్మగారికి ఇచ్చుకోండి. అత్తయ్య గారికి ఇస్తున్నానంటే నీకు సంతోషమే కదా. చాలా. మీరు మీ అమ్మగారు మీ ఇష్టం, మధ్యలో నేనెందుకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మకి గబగబా అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వెంటనే అమ్మ దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళి ఇచ్చాడు. అమ్మ, ఏమిటిరా నాయనా, కాఫీ తాగుతుంటే వచ్చావు? నాకు కాఫీ కోసం కాదమ్మా, ఇదిగో నీ కోసం అని ఫోన్ తెచ్చానమ్మా, చూడు. ఏది? బాగుందిరా. బాగుంది. నేను దీంట్లో నాకు సెల్ ఫోన్ లోడ్ చేసి పెట్టాను. అర్జెంటుగా ఏదైనా విషయం ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగేరా, అర్జెంటు విషయం ఉంటే ఫోన్ చేయి. ఇంతకీ ఫోను ఎంత అయింది? ఎంతో కొంత అయిందమ్మా. ఎంత అయిందిరా? చెప్పా కదా, నేను అర్జెంటు మీటింగ్ ఉంది, నీకు ఈ ఫోన్ ఇవ్వడం కోసమనే ఇక్కడికి వచ్చాను. ఉంటాను. ఎంత అయిందిరా, వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవడం మొదలెట్టింది. హలో అమ్మా, చెప్పమ్మా. ఒరే, ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీ జేబులోంచి పెన్ను కింద పడిపోయింది, తీసుకున్నావా? అమ్మా, నేను తీసుకున్నానమ్మా. ఇప్పుడు అదేమన్నా అర్జెంట్ అయిన విషయమా చెప్పు? నేను ఆఫీస్కి వెళ్ళాలమ్మా. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవడం మొదలెట్టింది. హలో చెప్పమ్మా. ఒరే, ఇందాక నీ జేబులో పేపర్ ఎగిరి అవతలకు వెళ్ళడం చూశాను, అది ఇంపార్టెంట్ ఏమో. ఇప్పుడు ఒకవేళ ఇంపార్టెంట్ అనుకో, దాన్ని లోపల జాగ్రత్తగా పెట్టచ్చు కదా, వచ్చినప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు దాని గురించి ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను విసిగించకే అమ్మా, నేను అర్జెంట్ మీటింగ్ వెళ్ళాలి. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మీటింగ్ ఇవ్వడం మొదలెట్టింది. హలో చెప్పమ్మా. ఒరే, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఇప్పుడే కదమ్మా మాట్లాడావు, మళ్ళీ ఏంటమ్మా? నువ్వు రాగా నీతో మాట్లాడాలి. సరే, నేను వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. ఏమిటో అనుకుని కంగారుగా వెళ్ళాడు. ఏంటమ్మా అర్జెంటుగా పిలిచావు? ఒరే, నీ అక్క రామచిలకను తీసుకొచ్చిందిగా, అది రాత్రి నుంచి అరుస్తూనే ఉంది. అమ్మా, రామచిలకని ఎవరు తెమ్మన్నారమ్మా? వాళ్ళ కోపగించుకోకురా, అది ఆడుకోవడానికి తెచ్చింది. అదేమన్నా చిన్నపిల్ల పచ్చళ్ళు ఆడుకోవడానికి? దానికి పెళ్లి కాలేదు కదరా, కానీ ఇష్టాన్ని నేను ఎలా కాదనను. ఇంతేనా విషయం? సరే, నేను వెళ్తాను. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అవడం మొదలెట్టింది. హలో చెప్పమ్మా. ఊరే, ఇందాక పూర్తిగా మాట్లాడకుండానే వెళ్ళిపోయావేంటి? అందుకోసం ఇప్పుడు మళ్ళీ 20 కిలోమీటర్లు దాటి మళ్ళీ అక్కడ వరకు రానా అమ్మా? విజయం ఒకటో ఫోన్లో చెప్పమ్మా. అలా కోపగించుకోకురా అమ్మా. ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలో ముందు తెలుసుకో అమ్మా. అర్జెంట్ అయితే ఫోన్ చేయమ్మా, నేను అర్జెంటుగా మీటింగ్ వెళ్ళాలి, ఉంటా. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ రింగ్ అవడం మొదలెట్టింది.
హలో చెప్పమ్మా. ఊరేయ్ పాలవాడు పాల ప్యాకెట్ గుమ్మం ముందు కింద పడేసి వెళ్ళిపోయాడురా. అయితే ఇప్పుడు నేనేం చేయనమ్మా? పాలవాడి కాలర్ పట్టుకుని లాక్కొచ్చి నీ ముందు నిలబెట్టాలా? అది కాదురా, ప్యాకెట్ అంతా మట్టి అంటేసిందిరా. నేను వచ్చి కడిగి పెట్టాలా? నేను ఇప్పుడే ఇంటికి వచ్చానమ్మా నీ దగ్గర నుంచి. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే బోలెడు ఫోన్లు. నేను ఆఫీస్కి బయలుదేరాలా వద్దా అమ్మా? ఊరే మీకు కోకురా. పెట్టేయమ్మా ఫోన్ పెట్టేశాడు. ఫైల్స్ రెడీ చేసుకుంటుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. హలో అమ్మా, ఏంటమ్మా? ఊరే మీ అక్క పొయ్యి మీద పాడు పెడుతుంటే చేయి కాలిందిరా. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అట్లాగే అవుతుంది. పొయ్యి మీద సరిగ్గా చేయకపోతే కాలకపోతే చల్లగా ఉంటుందా? పెట్టేయమ్మా ఫోన్ పెట్టేసి గబగబా ఆఫీస్కి బయలుదేరేశాడు. సాయంత్రం నీరసంగా వచ్చిన భర్తతో, ఏంటండి అంత నీరసంగా ఉన్నారు? అబ్బా ఇవాళ ఆఫీస్లో మీటింగు చాలా. సరే నేను వేడివేడి కాఫీ తీసుకొస్తాను. అలాగే. అమ్మ కూడా ఏంటో చాలాసార్లు ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడతాను. హలో అమ్మా. ఏదా ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు? చెప్పా కదమ్మా ఆఫీస్లో మీటింగ్ అని. నువ్వు వంక చెబుతున్నావురా. అమ్మా విషయం చెప్పమ్మా. ఊరే కాలు పెన్ను కింద పడి ముక్కలైపోయిందిరా. ఆ విషయం చెప్పడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్నిసార్లు ఫోన్ చేశావమ్మా? గాజు పెన్ను కింద పడితే ముక్కలవ్వకపోతే పిల్లల్ని పెడుతుందా? పెట్టేయమ్మా ఫోను. మరి నీ ఫోన్ వింటే నాకు బీపీ వచ్చేలా ఉంది. పెట్టేయమ్మా. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవ్వడం మొదలెట్టింది. హలో ఏంటమ్మా? ఉదయ్ బీపీ అయితే వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి కదరా. అవును, ఇంతవరకు నీకు బీపీ లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? నీకు ఫోన్ ఇచ్చాక. ఉదయ్ ఫోన్ కొనిస్తే బీపీ వస్తుందా? నీకు ఇచ్చాక తెలిసింది ఇస్తే వస్తుందని. పెట్టేయమ్మా. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడం మొదలెట్టింది. అమ్మో నాకు ఎలర్జీగా ఉంది, ఆ ఫోన్ లోపల పెట్టి సైలెంట్ మోడ్లో పెట్టి అన్నాడు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే ఫోను. ఈ విషయం ఏమిటో అని తొందరగా ఫోన్ చేశాను. హలో అమ్మా చెప్పమ్మా. ఏమిటి? ఏరా రాత్రి ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. సరే ఇప్పుడు చెప్పమ్మా. నేను ఇప్పుడే లేచాను, బయలుదేరాలి ఆఫీస్కి. చెప్పు. ఊరే అది చిన్న ఉడతను తీసుకొచ్చిందిరా. ఎందుకు? చిలకే దండగా అనుకుంటే ఉడత కూడానా? నీ చేత అని పెంచుకోవడానికి కాదురా. అది తెచ్చిన కూరగాయలన్నీ కోరికేస్తోందిరా. ఏమి చేయాలి? దానికి తిండి పెట్టకపోతే ఏ రాత్రో మీ బుర్రలు తినేస్తుంది. నన్ను పని చేసుకొని బావమ్మా. పెట్టే ఫోన్ పెట్టేశారు. అమ్మో ఈ ఫోన్ వింటే చాలు ఏదో కొత్త రోగం వచ్చేలా ఉంది. ఇవ్వడం పొరపాటు అయినట్టుంది. ఇలా చాదస్తంతో నిమిషానికి ఫోన్ చేసి పనికొచ్చే మాటలు పనికొని మాటలు తెలవకుండా చేసేస్తున్నారు. పనికిరాని మాటలని మాట్లాడుతున్నారు. అర్జెంటైన విషయం ఒకటో కూడా తెలవకుండా అయిపోతుంది. పక్కపక్క నవ్వింది భార్య. చూసారా, అదే నాకు కనుక ఇస్తే సరదాగా ఉండేది. సర్లేవే ఇప్పుడైనా జోకులు తొందరగా కాసి ఇవ్వు అన్నాడు. ఆ రోజు రాత్రి తెల్లారుజామున 4:30 ప్రాంతాల్లో ఫోన్ రింగ్ అవ్వడం మొదలెట్టింది. ఫోను మోగుతోంది. టైం ఎంత అయింది అన్నాడు. ఏమండి 4 అయిందండి అంది. 4 అయిందా? అయ్యో ఇంత పొద్దున్నే ఫోన్. అమ్మకి ఎలా ఉందో ఏమిటో కంగారుగా ఫోన్ ఇచ్చాడు. హలో అమ్మ, ఎలా ఉందమ్మా? ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు, ఆరోగ్యం బాగుందా? ఏమైంది కంగారుగా అడిగాడు.
ఒరేయ్, ఇరవై ఏళ్ళ కిందట మీ అక్కని చూడడానికి వచ్చిన పెళ్లివారు ఉన్నారు చూసావా? ఈ అర్ధరాత్రి వాళ్ళెందుకు గుర్తుకొచ్చారే? అది ఉండగా అయితే వాళ్ళు ఏదో అన్నారు చూడు. ఆ, ఏమిటి అన్నారు? వాళ్ళు అప్పుడేమంటే ఇప్పుడెందుకే? రాత్రంతా మీ అక్క నాతో గొడవ పడుతోందిరా. అంతే, కోపం వచ్చేసింది. ఆ ఫోన్ నేల తీసి కొట్టి అది ముక్కలు అవ్వగానే ఆ ముక్కల్ని చూసి సంతోషంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయాడు.